అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 20 ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి చెప్పుకుంటున్నాం. ఈరోజు 21వ ఎపిసోడ్. ఏంటంటే ఈ ఎపిసోడ్ రాసుకొని చెప్తాను. చందనం, తగరం, కమలం, సన్నజాజి పరిమళాల కన్నా శీల సదాచార గంధము సదాచార గంధము పలు రెట్లు మిన్న అన్నాడు ఆయన బుద్ధుడు గారు. చందనం, తగరం, కమలం, సన్నజాజి పరిమళాల కన్నా శీల సదాచార గంధము పలు రెట్లు మిన్న. దీని గురించి కొంచెం వివరించుకుందాం. చూడండి, చందనం అంటే గంధం ఎంత పరిమళాలు ఇస్తుందో, అలాగే తగరం కూడా, అలాగే పుష్పాలు, కమలం, సన్నజాజి పూలు, ఇవన్నీ అద్భుతమైన పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పువ్వులు అంటే ఇష్టపడతారు మానవులు, వాటిని సేకరించుకుంటారు, మరి వాటిని దగ్గరుంచుకుంటారు, అలంకరించుకుంటారు, ఎంతో ఇష్టపడతారు. అన్ని పువ్వుల్ని ఇష్టపడరు. ఏ పుష్పాలు అయితే పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందో, అలా గులాబీలని, సంపెంగలని, మల్లెపూలని, ఇలాంటివన్నీ వాటి పరిమళాలకి ఎంత మోజుపడి ఆడవాళ్ళు అలంకరించుకుంటారు కూడా. స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇద్దరిని దగ్గర చెయ్యాలి అంటే అలాంటి పరిమళాలు వచ్చే పుష్పాలు బాగా ఉపకరిస్తాయి కాబట్టి ఆడవారు ఎక్కువ ఆ పువ్వులు పెట్టుకుంటారు, ఎంత ఖరీదైనా సరే. లేకపోతే సెంట్లు, అత్తర్లు రాసుకుంటారు. కానీ పరిమళం లేని వాటిని ఎవరు ఇష్టపడరు. బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, వీటి కంటే కూడా పరిమళాలు కలిగే వస్తువులన్నిటికంటే కూడా శీల సదాచార గంధము పలు రెట్లు మిన్న, ఎన్నో రెట్లు గొప్పది అన్నాడు ఆయన. ఎవరైతే శీలవంతులు, మంచి ఆచారాలు కలిగి ఉంటారో అటువంటి గంధం ఎన్నో రెట్లు గొప్పవి. అటువంటి ప్రవర్తన కలిగిన వారిని, అటువంటి లక్షణాలు కలిగిన వారిని, అటువంటి గుణాలు కలిగిన వారిని ఎవరైనా ఇష్టపడతారు, వారితో ఉండడానికి ఇష్టపడతారు. ఇంచేతంటే వాళ్ళు ఇతరులకు ఉపకారం చేస్తారు, మేలు చేస్తూ ఉంటారు, లాభం కలిగిస్తూ ఉంటారు. ఆ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు. దానికి విరుద్ధమైన వారితో కలవడానికి, మాట్లాడడానికి, వారితో ఉండడానికి ఇష్టపడరు, దూరంగా వెళ్ళిపోతారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చంటే,
పరిమళాలు కలిగిన వాటికంటే కూడా గొప్ప పరిమళం ఏది అంటే శీలము, అంటే వారి యొక్క ప్రవర్తన, మంచి ఆచారాలు. ఇంకా చెప్పాలంటే మంచి పనులు చేసేవారు, మంచి లక్షణాలు కలిగిన వారు, అన్నీ కూడా. వాళ్ళు ముఖ్యమైనది చెప్తారు. దాన్ని బట్టి మిగతావన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవారుగా మారిపోతారు. మరి ఈ లక్షణాలు ఎవరికుంటాయి? ఎవరికుంటాయంటే మనిషి యొక్క పనులు దేన్ని బట్టి ఆధారపడి ఉన్నాయంటే మనసుని బట్టే. మనసు పవిత్రంగా, మంచిగా ఉంటే వాడి పనులు, ఆలోచనలు, మాటలు అన్నీ బావుంటాయి. మనసులో స్వార్థమున్నా, ఏ రకమైన కుతంత్రాలున్నా, స్వార్థమున్నా చెడు చేయడానికే చూస్తారు కానీ, మంచి చేయడానికి ప్రయత్నించరు. అటువంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా వాడి వల్ల ఎప్పుడో అప్పుడు ఆ హాని జరుగుతుంది. వాడినెవరు నమ్మరు. వాడి జోలికి ఎవరు వెళ్ళరు. చేత ఆ రకమైనటువంటి లక్షణాలు మనం సంపాదించుకోవాలి. బుద్ధుడు చెప్పేదది. దానికి మనం చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నామంటే, ముందు మనలో ఉన్న చెడు లక్షణాలు పోగొట్టుకోవాలి అని చెప్పి. చెడిపోతే ఉండేది మంచే కదండీ! అంచేత చెడు తొలగించుకోవాలి. ఎన్ని రకాల చెడులున్నాయో ఇంచుమించు చాలా ఎపిసోడ్‌లు చెప్పుకున్నాం మనం. ఓ 40, 50 ఎపిసోడ్‌లు, 60 ఎపిసోడ్‌ల దాకా మనం చెప్పుకున్నాం. ఆ చెడంతా పోవాలి అంటే ఖచ్చితంగా తీవ్ర ధ్యాన సాధన చేయవలసిందే. మనసు శుద్ధి చేసుకోవాల్సిందే. మనసు ఎంత శుద్ధి అవుతే మనలోని చెడు అంత తొందరగా తొలగిపోతుంది. చెడు ఉంది అంటే మనసులో ఉంది. చెడు పోయింది అంటే మనసు శుద్ధమైందని లెక్క. నేను అందుకే బుద్ధి వికసింపజేసుకోండి. బుద్ధి మీకు వికసించింది అంటే మీ మనసు బాగా శుద్ధమైందని లెక్క. నీలో ఉన్నటువంటి చెడులన్నీ పోయినాయని లెక్క. దానికి మరి తీవ్ర సాధన చేయవలసిందే. నేను ఉత్తినే చెప్పట్లే భీమవరం రండి, భీమవరం రండి అని. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు గానీ. కంటిన్యూ భీమవరం వచ్చే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎంచేతంటే వాళ్ళని ముందు మనం బుక్ చేసుకున్నాక ఏమైనా అవకాశం ఉంటే మిగతా కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇస్తాం. ఏమండి? అంతమంది తయారవుతే ఇంక చాలదా ఇంకా? ఇంకేం కావాలి? ఒక్క వివేకానందే ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తే ఇంతమంది మాస్టర్సు అలా తయారవుతే ఇంకేం కావాలండి? చూడండి. ముందు ముందు మీరే చూస్తారు. మీరు పెర్ఫెక్ట్‌గా తయారయ్యి, మీరు 10 చోట్లకెళ్ళి, మీరు చెప్తున్న విషయాలు, మీ సందేశాలు, మీ మాటలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి. ఎంచేతంటే అందరూ రాలేరండి దీంట్లోకి. ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళు రాలేరు.
మధ్యస్థ జన్మల్లో ఉన్న వాళ్ళు కూడా రాలేరు. చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళే ఈ మార్గంలోకి రాగలరు. కానీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంచేత దాని గురించి మనం పెద్ద ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గులకరాళ్ళు చాలా ఉంటాయి. రత్నం అక్కడోటి, అక్కడోటి ఉంటుంది. అలా బాగా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళో, ఇద్దరో భూమి మీదకొస్తూ ఉంటారు. వాళ్ళు సరి చేయవలసింది సరి చేసి మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ అవసరం లేదు. ఈ సృష్టిలో అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళు పంపబడుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళా మనలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసి వాళ్ళు నిష్క్రమిస్తారు. పత్రి గారు చేసింది అదే. ఎవరినైతే మనం గురువులుగా చెప్పుకుంటున్నామో, దేవుళ్ళుగా పరిగణించి సామాన్యులు ఆరాధిస్తున్నారో, మరి వాళ్ళంతా అలా భూమి మీదకొచ్చిన వాళ్ళే. వాళ్ళ ద్వారా మరికొంతమంది తయారవుతూ ఉంటారు. అలా అవ్వబోతున్న వాళ్ళే మీరంతా కూడా. అందరిలా మీరు పోల్చుకోకుండా, అందరిలాంటి జీవితంలా మిమ్మల్ని పోల్చుకోకుండా, మీ ప్రత్యేకతని కాస్త గుర్తించండి. మీ బాధ్యతను మీరు తెలుసుకోండి. అందరిలా వచ్చిన వాళ్ళం కాదు మేము. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో వచ్చిన వాళ్ళం. ఎంచేతంటే అందరిలో మీరు కలిసిపోతే సమాజాన్ని సరిజేసేదెవరు? సరైన దారిలో నడిపించేదెవరు? ఇంకెవరున్నారు? ఆలోచించండి. మీకు, మిగతా వాళ్ళకి ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. మీ బాధ్యత ఎంతుందో. ఏదో అందరిలాగా సంపాదించుకొని, ఎంజాయ్ చేసి ఎళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. చాలా గురుతర బాధ్యతుంది మీ అందరి మీద. ముందు ముందు మీకే తెలుస్తుంది. సమాజానికి మీ అవసరం ఎంతుంది. నేను పత్రి గారిని కూడా గమనించాను. క్లాస్ పెట్టు అంటూ ఉంటారు కొంతమందికి. ఆ ఏరియాలో పెట్టి, ఈ ఏరియాలో పెట్టి. ఏదో ఆయన ఏదో వందల మంది పోగేసుకొని క్లాస్ చెప్తే ఆయన తృప్తి అనుకుంటారు. కాదు, కాదు. అక్కడ ఓ 1000 మంది పోగేసి జనం ఏమనుకుంటారంటే, మాస్టర్స్ నేను చాలా బాగా కృషి చేశాను. పత్రి గారు చాలా సంతోషిస్తారు అనుకుంటారు. ఆయన ఆ జనం అంతమందొస్తే సంతోషించరు. అందులో తనకు కావలసిన వాళ్ళు గనక వస్తే అప్పుడు సంతోషిస్తారాయన. మీరు గుర్తెట్టుకోండి. అందరికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఊరికే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయనకి ఆ ఆరా ఇయన్నీ అర్థమవుతాయి. వాడి భవిష్యత్తు ఇయన్నీ కూడా. అలాంటి వాడు ఎదురైనప్పుడు ఆయనతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని ఆకర్షిస్తాడు. నిజంగా తర్వాత వాళ్ళు ఎంతో పని చేస్తారు. ఎంతో కృషి చేస్తారు. ఏరుకుంటాడు అలాంటోడిని. మిగతా వాళ్ళంతా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మరి నా విషయంలో కూడా ఆయన ఏమన్నారంటే, చాలా సార్లు అన్నారు. "ఎక్కడ పోయావయ్యా? నీ కోసం 4 సార్లొచ్చాను.
నాకు దొరకలేదు అని చెప్పాను. విజయవాడ నుంచి వైజాగ్ చాలాసార్లు తిరిగాను. ఇక్కడ మధ్యలో ఎవరో ఉన్నారు. ఉన్నారని తెలుస్తుంది. ఎవరో అర్థం కాలేదు. మొత్తం మీద మనం పరిచయం అయ్యాం. పరిచయం అయిన కాడి నుంచి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ విషయం నాకు తెలుసు. ఆయన లాభాల కోసం ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ప్రాముఖ్యం ఇవ్వరు. చాలా మంది ఏమంటారంటే, నేను ధ్యానం చేశానండి, నాకు ఈ లాభం వచ్చింది, ఆ రోగం తగ్గింది, ఇంత అయింది, అంత అయింది అంటారు. వాళ్ళు ఊరికే కొడతాడు అంతే ఆయన. ఎవరైతే జ్ఞాన స్థితిలో ఉంటారో, జ్ఞానం మీద ఆసక్తి ఉంటుందో, జ్ఞానం పొందాలనే తపన ఉంటుందో, అలాంటి వారంటే చాలా ఇష్టపడతాడు ఆయన. ఎంచేతంటే వాళ్ళ వల్లే భవిష్యత్తులో లోకానికి మేలు జరుగుతుంది. లోకుల్ని మార్చగల శక్తి వాళ్ళకుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీరు ఇప్పుడులా ఉండరు. మీ భవిష్యత్తులో మీరు చాలా మిరకిల్స్ చేస్తారు. ఏదో జీవితం వెళ్ళిపోవడం కాదు, ఏదో బతికేయడం కాదు. మన వల్ల ప్రపంచంలో కొంత మార్పు రావాలి. పెడదారిని పట్టినటువంటి ప్రపంచం కొంతైనా మనం సరైన దారిలో పెట్టాలి. పూర్తిగా ఎవరు మార్చలేరు. కానీ కొంత మార్పు వస్తుంది. పత్రి గారు అందరినీ సేకారు చేయకపోయినా ఎంతో మందిని చేశారు. అజ్ఞానులందరినీ జ్ఞానులుగా చెయ్యకపోయినా కొంతమందిని జ్ఞానం వైపు నడిపించారు. అంచేత మిమ్మల్ని మీరు సామాన్యులుగా భావించద్దు. మీ యొక్క శక్తి ఎప్పుడు బయటపడుతుందంటే, మీ మనసు మీరు ఎంత శుద్ధి చేసుకుంటే మీకు తెలియకుండానే మీ శక్తి బయటపడుతుంది. మానద్దు మానద్దు అని చెప్తున్నాను. భీమవరం అక్కడ మనం అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటే కొంతమంది తిట్టుకుంటున్నారు. అయినా నేను లెక్క చేయట్లా. మీలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతే చాలు అనేటువంటి ఉద్దేశం అంతే. ఆ మాత్రం దానికే తిట్టాలా, ఆ మాత్రం దానికే బయట పెట్టాలా? అక్కడ అంత డిసిప్లిన్ ఉండాల్సిందే మీరు తయారవ్వాలంటే. ఇంకెక్కడుందండి మన సొసైటీలో, ఈ 2 రాష్ట్రాల్లో అంత సాధన చేసుకునే అవకాశం ఎక్కడుంది? భీమవరంలో ఉన్న కంట్రోలు మిగతా చోట్ల పెడుతున్నారు. ఎక్కడ వీలవుతుంది మనకి? అక్కడ ఆర్గనైజేషన్ సహకరించాలి కదా మనకి. ఏదో వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళలో కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఆకర్షించి ఈ భీమవరం జూమ్‌లోకి తీసుకొస్తే వాళ్ళు తయారవుతారు అనేటువంటి ఆశ. అంతే. అంతకన్నా ఇంకేం కాదు. అన్ని చోట్లకి తిరగడం. ఏమీ తిరగకుండా ఇక్కడే ఉండొచ్చు భీమవరంలోనే.
కానీ మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రావాలి భీమవరం. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అది మా ఉద్దేశం. అమ్మది కానీ, నాది కానీ. అందుకే మీరు గమనించండి. ఎన్ని ఊళ్ళు వెళ్తున్నాము, ప్రతి ఊళ్ళో ఎన్ని వందల మంది మన క్లాసులకు వస్తున్నారు. అందులో ఎంతమంది రాగలుగుతున్నారు భీమవరం కానీ, జూమ్ కానీ. మీరు చూడండి. అందుకే మీకు చెప్తున్నాను నేను. క్లాస్ చెప్పామా లేదా అన్నది కాదు. అందులో అర్హత ఉన్న వాళ్ళని మనం ఇందులోకి తీసుకురాగలిగితే, మనం ప్రత్యేకించి పట్టుకోకల్లా, మనం చెప్పింది అట్రాక్ట్ అవుతే వాళ్ళే వస్తారండి. మన దగ్గరికి వాళ్ళే వస్తారు. అదే ఫోకస్ చేస్తున్నాను. అంత చేస్తే కొద్ది మంది నిలబడుతున్నారు. వాళ్ళు కావాలి. ఇప్పుడు మనం ఎన్నో పనులు చెప్తున్నాం. ఎన్నో రకాల సేవలు. ఎవరు ఏది చేయగలరో అది. మీ నైపుణ్యం పెరిగితే మీరు ఇంకా ఎక్కువ చేస్తారు. ఓ పక్క నైపుణ్యం పెంచుకోవాలి. ఓ పక్క మనం కృషి చేయాలి. అంచేత రమణ మహర్షి ఆస్తులు సంపాదించుకోలేదు. ఐశ్వర్యాలు సంపాదించుకోలేదు. భోగభాగ్యాల కోసం చూడలేదు. ఎంత గొప్పవాడయ్యాడండి. ఇప్పటికీ ఎన్ని లక్షల మంది ఆయన అనుసరిస్తున్నారండి. ఆయన సందేశాలు, ఆయన మార్గాన్ని. ఆ రకంగా తయారవ్వాలి మనం. పత్రి గారిని ఆయన లేకపోయినా ఎంతమంది ఆయన్ని సందేశాలు, ఆయన యొక్క ఉపన్యాసాలు, ఆయన బోధలు వింటూ గుర్తు తెచ్చుకుంటూ అనుసరిస్తున్నారండి. ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకోవడం కాదు. మనం లేకపోయినా మన యొక్క ప్రభావం సమాజం మీద ఉండాలి. మరి వివేకానందుడి బోధలు అనుసరించేవాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఇక్కడ భూమి మీద లేకపోయినా ఉన్నట్టే లెక్క. వాళ్ళు క్లాస్ చెప్పి ఓ శాల్వా కప్పించుకుంటే గొప్ప గొప్ప కాదు. గుర్తెట్టుకోండి. మీరు అక్కడికే చాలా పొంగిపోతున్నారు. మీరు లేకపోయినా మిమ్మల్ని గుర్తుంచుకోవాలి. ఆ స్థాయికి ఎదగాలి మీరు. అది నేను చెప్పేది. అప్పుడు మీరు గొప్పవాళ్ళు. అంచేత సాధన ఇంకా తీవ్రంగా పెంచండి. మన క్వాలిటీస్‌లో మార్పు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల. బుద్ధుడు చెప్పాడు కదా! నువ్వేం సంపాదించుకున్నావంటే నేనేం సంపాదించుకోలేదన్నాడు. నేను పోగొట్టుకున్నాను అన్నాడు. ధ్యానం చేసి నేను పోగొట్టుకున్నాను అన్నాడు. పోగొట్టుకోవడానికి ధ్యానం చేయడం అన్నాడు. ఆయన్ని అడిగాడు ఇంకొకాయన. ఏం పోగొట్టుకున్నావు అంటే చెప్పాడు ఆయనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, దుర్లక్షణాలు మొత్తం అన్నీ పోగొట్టుకున్నా అని చెప్పాడు. దానికోసం ధ్యానం గుర్తెట్టుకోండి. లాభాల కోసం ధ్యానం కాదు.
చాలా అద్భుతమైన సందేశం అది. బుద్ధుడి యొక్క సందేశం. అదే ఇక్కడ చెప్తున్నాడు. చందనం, తగరం, కమలం, సన్నజాజి పరిమళాల కన్నా శీల సదాచార గంధం మిన్నా అని చెప్పారు. అంత గొప్పది. మీలో చెడిపోతే ఆ చెడుని తొలగించుకోవాలి. ఇవన్నీ పరిమళించాలి. ఈ లక్షణాలు పరిమళించాలి అంటే చెడు పోవాల్సిందే. కష్టపడాలండి. ఇవాళ మీరు కష్టపడి చేసిన ధ్యానం వృధా కాదు. ఇదంతా మరుజన్మకి ఎంతో ఉపయోగపడుతుంది. గొప్ప జన్మ వస్తుంది. ఆ జన్మలో ఇంకా విశేషంగా మనం కృషి చేయగలుగుతాం. నేను అందుకే చెప్తూ ఉంటాను. జనాలోకం దాటే ప్రయత్నం చేస్తే చాలండి. అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా మీరు పైకెళ్తారు. ఆ జనాలోకం పైన ఉండే సాంగత్యాలు వేరు. ఆ పరిస్థితులు వేరు, అన్నీ వేరు. అక్కడి దాకా మీరు కృషి చేయాలి. ఇంక మనం చేయవలసిందేం లేదు. ఎవరు చెప్పక్కర్ల. ఆటోమేటిక్‌గా మీరు ఇంక దేని మీద ఉండదు మీకు. ఆ అవకాశం మీ అందరికీ ఉంది, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఉంది మీలో. లేతే రారు, ఇందులోకి రారు. మన దగ్గరికి అసలు రారు. మీరు ఈ వ్యవహారాలు, ఆ వ్యవహారాలు, అయ్యి, ఇయ్యి అంటూ మీరు నష్టపోవాలి తప్ప, మీరు కొంచెం శ్రద్ధ పెడితే ఆయనకి చాలా గొప్పగా ఎదుగుతారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. మీ పరిధిలో ఒకళ్ళని కంపేర్ చేసుకోకండి. ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధిని లోబడి మీరు కృషి చేయాలి. కొంతమంది బయటికి రాలేకపోవచ్చు. కొంతమంది బయటికెళ్ళలేకపోవచ్చు. కొంతమంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా మీ పరిధిలో మీరు చేయండి. వాళ్ళలా చేయలేకపోయాను, వీళ్ళలా చేయలేకపోయాను అన్నది చాలా తప్పది. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ పరిధిలో మీకున్న సమయాన్ని, మీకున్న అవకాశాలు వృధా చేసుకోకుండా ఆత్మ మార్గంలో వినియోగించండి. జ్ఞాన మార్గంలో వినియోగించండి. మీరు జన్మ ధన్యం చేసుకున్నట్టే. కోట్లున్నవాడు గొప్పవాడు కాదు. గొప్ప గొప్ప పదవులున్నవాడు గొప్పవాడు కాదు. హోదాలు, బిరుదులు ఉన్నవాడు గొప్పవాడు కాదు. జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు. జ్ఞానాన్ని పెంచుకోండి. వాడికున్న విలువ కోట్లున్నవాడికి లేదు. రమణ మహర్షి విలువ ముఖేష్ అంబానీకి ఎక్కడుంది? జ్ఞానంతో వచ్చిన విలువ వాడిపోదండి. ధనంతో వచ్చిన విలువ వాడిపోతుందండి. గుర్తుపెట్టుకోండి. వాడిపోయింది జ్ఞానము, వాడిపోయేది ధనము. అదే సంపాదించుకుంటున్నాడు. మీ జ్ఞానం ముందు కోట్లు బలాదూరండి. అర్థం చేసుకోండి. డబ్బుకి ఎగబడకండి. వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుని మీరు భావించకండి. మీ గొప్పదనాన్ని మీరు అర్థం చేసుకోండి.
సాధన ఒక్కసారి కంటే ఒకసారి ఇంకా పెరుగుతూ ఉండాలి. మనకి పట్టుదల పెరగాలి, శ్రద్ధ పెరగాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.